ఈ లోకములో మొదటి విగ్రహారాధన ఈ బబేలు నుండి ప్రారంభమైంది. బబులోను నుండి మొదటి విగ్రహారాధన ప్రారంభమైందండి. ఇది ఒక్క విగ్రహమే కాదు, అనేక విగ్రహాలను ఆరాధించడం ఇక్కడ మొదలుపెట్టారు. ప్రకృతి ఆరాధన కూడా ఇక్కడే మొదలుపెట్టారు. అన్ని విగ్రహారాధనలకి తల్లి లేకపోతే మూలం ఈ బబులోను అన్నమాట. స్తోత్రం. అలాగే నూతన యెరూషలేము గురించి మనం చూస్తే ఏముంటుందంటే, అక్కడ ప్రకటన గ్రంథంలో చెప్తారు భక్తుడు, నేను చూసినప్పుడు నూతన యెరూషలేములో ఏ విగ్రహము నాకు కనిపించలేదు అన్నాడు. స్తోత్రం చెప్పండి. బబులోనంతా విగ్రహంతో నిండి ఉన్నది, నూతన యెరూషలేములో అసలు ఒక విగ్రహం కూడా లేదు. మరి ఏముందంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు అందులో ఉంటున్నారు. అందులో విగ్రహం ఉండదు, దేవుడు ఉంటారు. కానీ బబేలులో దేవుడు ఉండరు, విగ్రహాలు ఉంటాయి. స్తోత్రం. అందుకే ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నీ లోపల నువ్వు కానీ, మీ పిల్లలు కానీ, ధనం కానీ, పేరు కానీ, ఇల్లు కానీ, ఉద్యోగం కానీ, ఏమన్నా సరే, నువ్వు దేవుడి కంటే ఎక్కువగా వీటిని నువ్వు ప్రేమించినప్పుడు ఇవన్నీ నీలో ఉన్న విగ్రహాలే గనక, ఇవన్నీ నీలో ఉంటే నువ్వు బబులోనే కానీ యెరూషలేము కాదండి. స్తోత్రం. ఇప్పుడు మరి మనలో ఇలాంటి విగ్రహాలు ఉంటే మనం నూతన యెరూషలేమా బబులోనా? చెప్పాలి.